ఆ అన్నట్టు సంక్రాంతి అంటేనే మనకాడ సినిమాలు సకినప్పాలు పతంగిల ఆటలు కదా. ఇవే కాదుల్లా ఎడ్ల పందాలు కూడా ఉంటాయి మన దిక్కు. పార్రి మనం ఈ తాప ఈ పోటీలు ఎట్లా నడిచినాయి ఏంది కథ, ఏ ఎద్దుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అరుచుకుందాం రారి. గట్ల కాదు కానీ ఇప్పుడు మనం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్ ఊరవతలు ఉన్నాం. ప్రతి సంక్రాంతి నాడు చుట్టుముట్టు ఊర్లలో ఉన్న రైతులు ఎడ్ల బండ్లు కట్టుకొని ఇడికొస్తారు. ఎందుకంటారా? పోటీలు నడుస్తాయోల్లా ఎడ్ల బండ్ల పోటీలు. అగో అందరు తయారున్నారు. ఎడ్లు కూడా కడుపు నిండా గడ్డి వేసి ఇక పందానికి సై అంటున్నాయి. సయ్యా స్టార్టా? అది సెకండ్. హై హై రే హై నడు రుకో. ఆగో ఈ ఎద్దుకు దమ్మచ్చినట్టున్నది కదా. వాము కార్ల కంటే స్పీడ్ గురుకుతున్నాయి ఎడ్ల బండ్లు. ఇక ఫస్ట్ వచ్చిన ఎడ్ల బండికి ఇనాములు కూడా ఇచ్చిర్రు. రేసింగ్లు అంటే కార్ రేసింగ్లు బైక్ రేసింగ్లే అంటారు. కానీ ఆసిఫాబాద్ జిల్లాలో ఎడ్ల బండ్ల రేసింగ్లు కూడా జోరుదారుగా నడిచినాయి. వాళ్ళ అది సెకండ్. సరే ఈ పోటీలను చూసిర్రు కాబట్టి ఇప్పుడు మనం ఈడికెళ్ళి పెద్దపల్లి జిల్లా పోదాం. ఆడ వడకపూర్ అనే ఒక ఊరున్నది. అగో ఆ ఊరికాడ చూడుర్రి ఎడ్లన్నీ జమైనాయి కదా. అయితే పండుగ నాడు ఊర్లో ఉన్న ఎడ్లన్నిటిని ఒక్క జాగా తీసుకొస్తారు. వీటికి నైవేద్యం పెడతారు. ఇక వెనక చీరి ఈ ఎడ్లకు రన్నింగ్ పోటీలు ఉంటాయి అన్నట్టు. అగో ఇప్పుడు ఇవన్నీ రన్నింగ్లు చేస్తాయి, చూడాలి మీరు. అబ్బరా బిడ్డ చూసిరా ఒక ఉరుకుతున్నాయి ఆనుళ్ళు. యొగ్గి ఎడ్లేంది ఎనికెనికనే ఉంటున్నాయి. వీటికేమైందో ఏమేం గవాళ్ళతో పోటీ ఇవ్వమనుకుంటున్నాయా ఏంది మనసులా? లేకుంటే ఎంత ఉరికినా మేము ఫస్ట్ రాము ఉరుకుడు వేస్ట్ కాళ్ళు గుంజంగా పండుగ పూట కూడా మాకు ఈ ఉరుకుడేంది అని అనుకుంటుంది కావచ్చు. గీ ఎద్దు అయితే ఎనికెనికనే ఉంటుంది. కానీ వాటిని చూడుర్రి, ఒక పీటీ ఉషా ఒక హుసేన్ బోల్ట్ను యాదికి తెచ్చుకున్నట్టే ఉన్నాయి. ఇవి రన్నింగ్ లో ఫస్ట్ వచ్చి ఓనర్ పేరును నిలబెడదామని ఒక తనలాడుతున్నాయా? అగో ఇక ఊర్లలో సంక్రాంతి సంబరాలు ఈ తీరలు నడిచినాయి. ఇక మన హైదరాబాద్ ముచ్చట కూడా చెప్పుకుందాం చిన్నగా. ఈడ పతంగుల పండుగ నడిచింది. పతంగుల పండుగ తీరొక్క పతంగులను చూసి మురిసిపోయిర్రు పట్నం జనాలు. అగో ఈ మైదానంలో చూడుర్రి పతంగులు.